భాగ్యనగరంలో వీధి కుక్కల దాడులు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా మీర్పేట్లోని టీచర్స్ కాలనీలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంటి సెల్లారును ఆడుకోవడానికి సురక్షితమైనటువంటి ప్రదేశంగా భావించినటువంటి చిన్నారి అద్విక్ పైన 10 కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అభం శుభం తెలియని ఆ బాలుడు కుక్కల బారి నుంచి తప్పించుకోలేక తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. సాధారణంగా పిల్లలు ఇంటి ఆవరణలో ఆడుకోవడం సహజం. అయితే అద్విక్ సెల్లార్లో ఆడుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా గుంపులుగా వచ్చినటువంటి కుక్కలు అతడిని చుట్టుముట్టాయి. చిన్నారి అరుపులు వినేలోపే ఆ క్రూర మృగాల్లా మారిపోయినటువంటి కుక్కలు బాలుడి శరీరాన్ని చిందర వందరగా చేసేశాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమికొట్టే లోపే అద్విక్కు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్పందించినటువంటి కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో టీచర్స్ కాలనీ నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వీధి కుక్కల బెడత పెరుగుతూ ఉన్నా కూడా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు. మరి కుక్కల నియంత్రణ కోసం ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కాగితాల మీద మాత్రమే సంతానోత్పత్తి నియంత్రణ చర్యలు చేపడుతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితి భయంకరంగా ఉందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. మరి వీధిలోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని, మరి చివరకు ఇంటి ఆవరణలో కూడా చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని బాధితుడి కుటుంబ సభ్యులు మరియు కాలనీ వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.